మండల అధ్యక్షులు సోదరుడు సట్ల రవి గారి ఆధ్వర్యంలో మరి ముఖ్య కార్యకర్తలు వివిధ గ్రామాల నుండి విచ్చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు కుటుంబ సభ్యులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మరి గౌరవ తెలంగాణ రాష్ట్ర సాధనలో మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి గత 10 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా కొనసాగినటువంటి మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారి జన్మదినం పురస్కరించుకొని ఈ మండల కేంద్రంలో మరి మనము ఆయన బర్త్డే వేడుకలు ఘనంగా జరుపుకున్నందుకు ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాము. మరి గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ సస్యశ్యామలంగా మంచి పాడి పంటలతో పచ్చదనంతో ఉన్నటువంటి తెలంగాణ మరి ఈరోజు ఎంత ఆయన ముఖ్యమంత్రి పదవి కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి 14 నెలలనే మరి అలా రైతులు కానీ కర్షకులు కానీ రైతు కూలీలు కానీ వివిధ వర్గాల బడుగు బలైన వర్గాల అందరూ కూడా ఈరోజు ఇబ్బందులు పాలవుతున్నారు. మరి వాళ్ళు ఏదైతే 6 గ్యారెంటీలు అని చెప్పారో ఒక గ్యారెంటీ కూడా అమలు చేయకుండా ప్రజలకు అడ్డగోలు హామీలు ఇచ్చి వాగ్దానాలు చేసి అబద్ధపు ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే ఈ దేశంలో మరి రేవంత్ రెడ్డి గారే. మరి అట్లాంటి వ్యక్తికి ఈరోజు కేసీఆర్ గారు జన్మదిన సందర్భంగా ఒకటే చెప్తున్నాం, మరి ప్రజలు ఓట్లేసి మిమ్మల్ని గవర్నమెంట్ ఏర్పాటు చేయడానికి ప్రజలు ఎంతో కష్టపడి మీకు ఓట్లేసినారు. మరి వాళ్ళు ఇచ్చినటువంటి మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ప్రజలకు సకాలంలో సంక్షేమ పథకాలు కానీ మరి రైతులకు గిట్టుబాటు ధరలు కానీ మరి అనేక సమస్యలు భరోసా కానీ రైతు భరోసా కానీ మీరు చెప్పినటువంటి అమలు చేయాలని మరి రుణమాఫీ కూడా రైతులకు చాలామంది వరకు కాలేదు. రైతులంతా మరి కోపంగా ఉన్నారు ఈరోజు. మరి మీరు ఏదైతే మాటలు ఇచ్చినారో అవి తప్పకుండా నెరవేర్చాలి. నెరవేర్చకుంటే మరి రైతుల తరపు నుంచి ప్రజల తరపు నుంచి మరి టీఆర్ఎస్ పార్టీ తరఫున తప్పకుండా మేము ధర్నాలు కానీ రాస్తారోకాలు కానీ ఇచ్చేదాకా హెచ్చరికలు చేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్క బీఆర్ఎస్ అన్నదమ్ములందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి పిలువగానే మరి ప్రెస్ మిత్రులు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. మరి మేము ఎంత అరిచినా కూడా దీన్ని మరి ప్రభుత్వం దృష్టి తీసుకుపోవాలన్నా పాలకుల దృష్టి తీసుకుపోవాలన్నా మేము అంతా కృషి చేస్తారని కోరుకుంటున్నాం.